ఏపీఎంసెట్ 2025లో మనకి సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయ్యాక మనం చేయాల్సిన మెయిన్ ప్రాసెస్ ఏంటో తెలుసా? అదే ఆన్లైన్లో రిపోర్టింగ్ చేయడం. ఇక్కడ మనం 2 విధాలుగా రిపోర్టింగ్ చేయాలి. ఒకటి ఆన్లైన్లో, మరొకటి మనకు వచ్చిన కాలేజ్లో ఫిజికల్గా వెళ్ళి సర్టిఫికేట్స్తో రిపోర్టింగ్ చేయాలి. ఈ వీడియోలో మెయిన్గా ఆన్లైన్లో ఎలా రిపోర్టింగ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్గా చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ ఒక్క వీడియో మీరు కంప్లీట్గా చూస్తే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఓపెన్ చేసి చూడాల్సిన అవసరమే లేదు. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కోసం మాత్రమే పెట్టిన ఛానల్ ఇది. ఇక వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ బటన్ పైన క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయాలి. అప్పుడు మీకు 3 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫస్ట్ అలాట్మెంట్ ఆర్డర్, సెకండ్ సెల్ఫ్ రిపోర్టింగ్, థర్డ్ వెబ్ ఆప్షన్స్ రిపోర్ట్. సో ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో చూపిస్తుంది. అండ్ అలానే మీకు ట్యూషన్ ఫీ కూడా ఎంత ఉంది అనేది అక్కడే మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ వాటితో పాటు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో పక్కాగా 1-2 సార్లు అన్ని చదువుకోండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు ఎలా ఓపెన్ అవుతుంది. అక్కడ మీ సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్, మీకు ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చిందో ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ కనబడతాయి. మీకు కాలేజ్ ఓకే అనుకుంటే యాక్సెప్ట్ మై జాయినింగ్ అనే ఒక బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు కూడా, ఒకసారి చూడండి. ప్లీజ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ అలాట్మెంట్ ఆర్డర్ కేర్ఫుల్లీ అని. సో 1-2 సార్లు చదివాకే యాక్సెప్ట్ మై జాయినింగ్ బటన్ పైన క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేశాక డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతుంది. ఓకే అని క్లిక్ చేయగానే సెల్ఫ్ రిపోర్టింగ్ డీటెయిల్స్ మీకు ఇలా చూపిస్తుంది అనమాట. సో ఇదండి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్. ఇంకా ఈ ప్రాసెస్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ చదువుతాం, దానికి రిప్లైస్ కూడా ఇస్తాం. అలానే ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. సో అంతవరకు స్టే ట్యూన్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.